వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లుల సమాచారం. నూతన ప్రభుత్వం దశల వారీగా చెల్లించే అరియర్లు ఇవే. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ డిఏ డిఆర్ బకాయిల సమాచారం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ డిఏ బకాయిలకు సంబంధించి నూతన ప్రభుత్వం దశల వారీగా చెల్లిస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఉద్యోగులకి మరియు పెన్షన్లకి రావాల్సిన డిఏ బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఎప్పటి నుంచి రావాల్సి ఉన్నాయి అనే సమాచారాన్ని గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. జూలై 2018కు చెందినవి 30 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా జనవరి 2019కు చెందినవి మరో 30 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. జూలై 2019కు చెందిన 30 నెలల డిఏ బకాయిల్ని పీఆర్సీ బకాయిల్లో కలిపేశారు. జనవరి 2020కు చెందిన 18 నెలల డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. 6 నెలల బకాయిల్ని పీఆర్సీ బకాయిలకి కలిపేశారు. జూలై 2020కు చెందిన 12 నెలల డిఏ బకాయిల్ని కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. 6 నెలల బకాయిల్ని పీఆర్సీ బకాయిల్లో కలిపేశారు. ఇక జనవరి 2021కు చెందిన 6 నెలల బకాయిల్ని కోవిడ్ పేరుతో మాఫీ చేశారు. 6 నెలల బకాయిల్ని పీఆర్సీ బకాయిల్లో కలిపేశారు. జూలై 2021కు చెందిన 6 నెలల బకాయిల్ని పీఆర్సీ బకాయిల్లో కలిపేశారు. ఇక జనవరి 2022, జూలై 2022, జనవరి 2023 డిఏలు జీతంలో అయితే కలిపారు తప్ప బకాయిలు పెట్టుకోవడానికి ఇంతవరకు అయితే అవకాశమే లేదు. ఈ విధంగా దాదాపు 215 నెలల డిఏ అరియర్లు పెండింగ్. వీటిలో కరోనా సాగుతో 54 నెలలు పోను, ఇంకా దాదాపుగా 161 నెలలు అయితే పెండింగ్లో ఉన్నాయి. జనవరి 2024 డిఏ అయితే ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే 5 డిఏ బకాయిలు పీఆర్సీలో కలిపారు, కానీ ఆ పీఆర్సీ బకాయిలు ఎప్పుడు పెట్టుకోవాలి అనేది ఇంతవరకు తెలియదు. ఈ విధంగానైతే నూతన ప్రభుత్వము ఈ బకాయిలు అయితే దశల వారీగా చెల్లించడానికైతే అవకాశం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.